tourism.html అనే నేమ్ని సెట్ చేసేసుకోండి. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ నేమ్ని సెట్ చేసేసి క్లిక్ చేసేసామనుకో నేమ్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత మనం ఏం చేయాలంటే మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసేసి ఆ స్టాటిక్ వెబ్సైట్ కింద మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చేస్తే మళ్ళీ సెట్ ఆఫ్ రూల్స్ అనేవి వస్తాయి. దాంట్లోకి వెళ్ళి న్యూ ఫైల్ అనే ఆప్షన్ క్లిక్ చేసేసి ఈసారి మనం ఏం చేద్దామంటే మనం స్టాటిక్ వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే హెచ్టిఎంఎల్తో పాటు సిఎస్ఎస్ కోడ్ కావాలి కదా. మనం రాసే వెబ్సైట్ యొక్క నేమ్ చివర మనం ఏం చేద్దామంటే .css అనేది యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే హెచ్టిఎంఎల్కి సంబంధించిన కోడ్ అంతా హెచ్టిఎంఎల్ పేజీలో, సిఎస్ఎస్కి సంబంధించిన కోడ్ అంతా కూడా ఏం చేయాలంటే సిఎస్ఎస్ కాలంలో లోడ్ చేసేసేయాలి. అలా లోడ్ చేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే అగైన్ ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసేసి దాంట్లోకి వెళ్తే సేవ్ ఆల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ సేవ్ ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే ఏదైతే హెచ్టిఎంఎల్ ఫైల్ ఉందో ఆ ఫైల్ మీద అగైన్ క్లిక్ చేసేసి కాపీ పాత్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసేసామనుకో మన యూఆర్ఎల్ మొత్తం కూడా కాపీ అవుతుంది. తర్వాత మనం ఏం చేద్దామంటే ఒక గూగుల్ క్రోమ్ అనే బ్రౌజర్ ఓపెన్ చేసేసి దాంట్లో పేస్ట్ చేసేసామనుకో మనకి సంబంధించిన కోడ్ అంతా అక్కడికి వచ్చేస్తుంది. ఇదంతా కూడా స్లైడ్స్లో విన్నాం కదా, ఇదంతా ఒక్కసారి రియల్గా మనం ఎక్స్పీరియన్స్ చేసి చూద్దాం. ఓకే నేనేం చేస్తున్నానంటే టుడే మన యొక్క సెషన్ ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేసుకున్నాను. ఏం చేశానంటే ఇప్పుడు దాకా నేను ఏదన్నా కోడ్ రాయాలి అనుకో నేనేం చేస్తున్నాను కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసేసి ఈ కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసి నేనేం చేస్తున్నానంటే మనకు కావాల్సిన కోడ్ మొత్తాన్ని కూడా ఇక్కడ రాస్తా ఉన్నాను. అంతేనా కదా, హెచ్టిఎంఎల్ అనే కాలంలోకి వెళ్ళి హెచ్డిఎంఎల్లో రాస్తున్నాను, సిఎస్ఎస్ అనే కాలంలోకి వెళ్ళి సిఎస్ఎస్లో రాస్తున్నాను. అలా కాకుండా నేనేం చేశానంటే మన దగ్గర ఉన్న కోడ్ ప్లే గ్రౌండ్ అనే టూల్లో కాకుండా ఓన్గా మన యొక్క లోకల్ కంప్యూటర్లోనే మనం కోడ్ రాయాలి అంటే ఒకటి యూజ్ చేస్తారన్నమాట. అందరూ కూడా సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ కూడా ఏమి యూజ్ చేస్తారంటే విఎస్ కోడ్ అనే ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసి ఒక టూల్ని యూజ్ చేసేసి ఆర్ ఒక అప్లికేషన్ యూజ్ చేసేసి మన వాళ్ళు ఏం చేస్తారంటే స్టాటిక్ వెబ్సైట్స్ అనేవి బిల్డ్ చేస్తారు. అలా బిల్డ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం అందరికి అర్థమవుతుందా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? నో సార్. సతీష్ ఓకే సార్. ఇప్పుడు మనం అంటే మన దగ్గరకు ఉన్న డెస్క్ టాప్ మీదకి వెళ్ళేసేసి మనమేం వన్ మోర్ సెకండ్ ఓకే సార్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే విజువల్ స్టూడియో కోడ్ గురించి డిస్కస్ చేస్తున్నాను. విజువల్ స్టూడియో కోడ్ని యూజ్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే మన దగ్గర ఉన్న లోకల్ కంప్యూటర్లోకి వెళ్ళేసేసి స్క్రీన్ మీద ఫస్ట్ విజువల్ స్టూడియో కోడ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీ అందరికీ కూడా చార్ట్లో పెట్టాను. ఆ చార్ట్లో ఉన్న దాని ప్రకారం డౌన్లోడ్ చేసేసుకోండి. తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళేసేసి స్క్రీన్ మీకు కనపడుతున్న స్క్రీన్ దగ్గరికి వెళ్ళేసేసి ఒక చోట క్లిక్ చేయండి, రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ కనుక చూస్తూ ఉంటే న్యూ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ న్యూ అనే దాన్ని క్లిక్ చేసి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేయండి. ఓకేనా? ఈ స్టెప్ చేయడం ఏమన్నా డౌట్ ఉందా?